The all new Bajaj Pulsar N160cc, one of the best street fighter అన్నమాట. మీరు కనుక N సిరీస్లో ఒక మంచి మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసేటువంటి స్ట్రీట్ ఫైటర్ని చూస్తున్నట్లయితే బడ్జెట్లో దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, మార్కెట్లో ఉన్న వేరియంట్స్తో పోల్చుకుంటే స్ట్రీట్ ఫైటర్స్లో దీన్ని ఎందుకు కొనాలనే దాని గురించి మాట్లాడతాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలాగే దీనికి ఆయిల్ కూలర్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ నుంచే తీసేశారు, అసలు ఎందుకు తీసేశారు అని దాని గురించి కూడా మాట్లాడతాను. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఏంటి, బ్రేకింగ్ ఎలా ఉంటుంది, యూఎస్డి సస్పెన్షన్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉందనే దాని గురించి మాట్లాడతాను. అండ్ దీని యొక్క ప్రైస్, మైలేజ్, ఎవరు కొంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుందని దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బిఫోర్ దట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నా, లేదంటే ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ప్లీజ్ గైస్, ఇది చాలా పెద్ద రిక్వెస్ట్ అన్నమాట మీకు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి. మీరు ఒక మంచి వెహికల్ని కొనుగోలు చేయడం కోసం, మీ లైఫ్ సపోర్టెడ్ వెహికల్ని కొనుగోలు చేయడం కోసం మన ఛానల్లో ఉన్న రివ్యూస్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి, కానీ ఎలాంటి నష్టం ఉండదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ బండి కొనే విషయమే కావచ్చు, ఇంకేదైనా సరే, పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ రండి, ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, మ్యాక్సిమం రిప్లై అయితే అందిస్తాను. రిలేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించినటువంటి రివ్యూని అయితే చూద్దాం. ముందుగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,70,000. ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ నుంచి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఒకసారి కాల్ చేసి ఎగ్జాక్ట్గా తెలుసుకోగలరు. ఇక మైలేజ్ వచ్చేసరికి ఈజీ టు ఈజీ, మీరు కనుక ఒక డీసెంట్ రైడర్ అయితే మాత్రం ఒక 43-45 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ యావరేజ్ 40 కిలోమీటర్ల మైలేజ్ అయితే పక్కగా వస్తుందన్నమాట. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. 14.65 Nm టార్క్ని, అలాగే 16 PS పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది అనమాట. సో ఇదివరకు మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉండేది, దాన్ని రిమూవ్ చేసేసి ఓన్లీ ఎయిర్ కూలింగ్ మాత్రమే ఆఫర్ చేయడానికి గల కారణం ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండటం కోసం. ఇదే సెగ్మెంట్లో మనకు NS160 కూడా ఉంటుంది, దాంట్లో మీకు ఆయిల్ కూలింగ్ కూడా వస్తుంది, 4 వాల్వ్ ఇంజిన్ వస్తుంది. సో ఆ వేరియేషన్ చూపించడం కోసం అండ్ ప్రైస్ని డ్రాప్ చేసి అందించడం కోసం 160cc ఈ స్ట్రీట్ ఫైటర్కి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసేశారు. దీంట్లో ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉంది కాబట్టి, సో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ లేకపోయినా కానీ సర్వైవ్ అవ్వగలదు. ఈజీగా ఇంజిన్ అయితే కూల్ అవుతుంది అన్నమాట ఎయిర్ తోటే. అలాగే ఇంజిన్ ఆయిల్ లెవెల్ కనిపించేటువంటి ట్రాన్స్పరెంట్ పార్ట్ కూడా మీరైతే చూసుకోవచ్చు. అలాగే కిక్ రాడ్ అయితే ఉండదన్నమాట. NS160లో మళ్ళీ మీ కిక్ రాడ్ అయితే ఉంటుంది. ఎవరైతే కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండే విషయమై బజాజ్ నుంచి ఒక మంచి పవర్ఫుల్ మోటార్ సైకిల్ని చూస్తున్నట్లయితే ఈ 160cc అయితే మీరు స్ట్రీట్ ఫైటర్ లెక్కలో కొనుగోలు చేయొచ్చు. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 37 mm షాంపైన్ గోల్డెన్ కలర్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లయితే 100/80 70 ఇంచ్ టైరు, డ్యూయల్ ఛానల్ ABS తోటి వస్తుంది. గ్రమికా బ్రేక్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. అలాగే 300 mm డిస్క్ బ్రేక్ అయితే మీరు చూడొచ్చు. మీకు అలాయ్ వీల్స్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి. అక్కడ రిమ్స్ మీద మనకి ఆ స్టిక్కరింగ్ కూడా మళ్ళీ వెతుక్కోకుండా ప్రొవైడ్ చేశారు. సో ఈ బ్రేకింగ్ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. టాప్ ఎండ్ వేరియంట్, USD అలాగే డ్యూయల్ ఛానల్ ABS అన్నీ ఉన్నాయన్నమాట. ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ LED ల్యాంప్, అలాగే పైలట్ ల్యాంప్స్ లాంటి ఒక మంచి రోబోటిక్ ఫేస్ కట్ తోటి మనకి హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. హై బీమ్, లో బీమ్ రెండు కూడా ఆ ప్రొజెక్టర్ ల్యాంప్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఫ్రంట్ లుక్ అయితే మాత్రం N160 చాలా బాగుంటుంది. సో దీంట్లో మీకు సింగిల్ సీట్లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది, అలాగే సింగిల్ ఛానల్ ABS కూడా ఉంది. కావాలంటే మీరు వాటికి వెళ్ళొచ్చు, ఇంకా ప్రైస్ తక్కువగా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ కట్ LED టైల్ ల్యాంప్ అయితే చూడొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్, హజార్ లైట్స్ ఇవ్వలేదు, బట్ LED ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాస్ట్ కటింగ్ కోసం అలా చేశారు, ఇచ్చినట్లు అయితే చాలా బాగుండేది. ఇక బ్యాక్ సైడ్ 130/70 ఇంచ్ టైర్ అయితే మీరు చూడొచ్చు. డ్యూయల్ ఛానల్ ABS కాబట్టి మీరు సడన్ బ్రేక్ కొట్టినా కానీ బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా మీరు కాన్ఫిడెంట్గా కొట్టచ్చు అన్నమాట. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు బ్రేకింగ్ వైజ్. అండ్ వైడర్ టైరే సరిపోతుంది ఈ బైక్కి టైరు. అలాగే బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ అయితే మీరు గమనించవచ్చు. ట్యూబ్లెస్ టైర్స్ రెండు కూడా, అలాగే అలాయ్ వీల్స్ కూడా చూడటానికి కొంచెం స్టైలిష్గానే ఉన్నాయి. సో బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ప్రాపర్ హగ్గర్స్ అయితే మీరు గమనించవచ్చు. సో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ తోటి వస్తుందన్నమాట. ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటి వస్తుంది. సో అలాగే బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సస్పెన్షన్ ఆ ఫీడ్బ్యాక్, అలాగే రోడ్ గ్రిప్, ఆ బ్రేకింగ్ ఎలా ఉందనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. పల్సర్ N160 యొక్క సీట్ హైట్ వచ్చేసరికి 795 mm. సో నేను ఒక 5.10 ఉంటాను. ఒకసారి చూడండి, వెయిట్గానే ఉంది వెహికల్. నేను 5.10 ఉంటాను. సో నాకైతే కూర్చున్నప్పుడు ఇలా ఉంది. ఫుట్ అయితే చక్కగా కింద ఆనింది. సీట్ ఫోమ్ ఫినిషింగ్ కూడా యావరేజ్గా ఉంది, అంత స్మూత్ లేదు, అందుకని మరీ హార్డ్ లేదు. సో 5.8 ఉండేవాళ్ళు, 5.7 ఉండేవాళ్ళు ఖచ్చితంగా వెహికల్ని టెస్ట్ రైడ్ చేయండి. 5.7 ఉంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. సో కొంచెం సీట్ హైట్ ఎక్కువ అని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ అయితే మాత్రం
దాని మీద కొంచెం మనం బేస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. నిన్న NS 160 చేశాను, అదైతే మాత్రం కొంచెం రైజింగ్ ఉంది, ఇది కొంచెం డౌన్వర్డే ఉంది. సో వెహికల్ నడిపేటప్పుడు చెప్తాను సీట్ హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ ఎలా ఉంది, సీట్ కంఫర్ట్ ఎలా ఉంది అనే దాని గురించి. సో అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇది ఆల్వేస్ స్ప్లిట్ సీట్తో ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యామిలీకి సూట్ కాదు, కానీ మీ పర్సనల్ యూసేజ్ కోసం, మన లాంగ్ రైడ్స్ కోసం అయితే మాత్రం దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. డైలీ కమ్యూట్ చేయడం కోసం కావచ్చు, ఒక మంచి స్పోర్టియర్ స్ట్రీట్ ఫైటర్ని చూస్తున్నట్లుగా అయితే ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. నేను దీన్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే రైడ్ రివ్యూ చూడండి. సో రైడ్ చేసి నేను మాట్లాడతాను ఇంకా దీని గురించి. ఈ స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్లో ఈ బైక్ ఉండే కాంపిటీషన్ వచ్చి హోండా నుంచి హోండా హార్నెట్ 2.0, టీవీఎస్ అపాచీ RTR 164V, అలాగే బజాజ్లోనే NS 160. సో ఈ మూడింటిని కాదని ఈ వెహికల్ తీసుకోవడానికి గల మెయిన్ కారణం వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 1,69,000 అంటే వాటన్నిటి మీద తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. దట్ ఇది ఒక స్ట్రీట్ ఫైటర్. సో బజాజ్ నుంచి UHD ఫోర్కులతోటి, డ్యూయల్ ఛానల్ ABS తోటి, అలాగే కొంచెం చూడటానికి స్ట్రీట్ ఫైటర్ లెక్కలో తక్కువ ప్రైస్కి ఆఫర్ చేసి కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండే విషయమై దీన్ని కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. సో అదర్వైజ్ మీరైతే మాత్రం ఇంకా పవర్ఫుల్ మిషన్కి వెళ్ళాలి, మెయింటెనెన్స్ అయినా పర్లేదు అనుకుంటే మీరు టీవీఎస్ అపాచీ RTR 164V NS 160కి అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. హార్నెట్ వచ్చేసరికి కొంచెం ప్రైజీగా ఉంటుందన్నమాట. అలాగే ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంకులు చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఇక్కడ మనకి 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంకు, మెటల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సారీ ఫ్రెండ్స్, మైక్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల నేను లైవ్ ఆడియోని అయితే మీకు ఇవ్వలేకపోతున్నాను. సో నా రైడ్ ఎక్స్పీరియన్స్ నేను మీతోటి క్లియర్గా చెప్తాను. బిఫోర్ దట్ మనం డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నెగిటివ్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. గేర్ పోస్టింగ్ ఇండికేటర్, క్లాకు, టాకోమీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ TMT, మనకు అన్ని ఫీచర్స్ ఉన్నాయి, కానీ బ్రైట్నెస్ చాలా తక్కువగా వస్తుందన్నమాట. సో కొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ పెంచితే బాగుండు అనిపించింది. లేదనుకున్నట్లయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో కలర్ క్లస్టర్స్ తీసుకొస్తే బాగుండు అనిపించింది. బట్ ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు సైడ్ ఇండికేటర్ లైట్సే కాంప్రమైజ్ అయ్యారు. సో నెక్స్ట్ అప్డేట్లో అన్న తీసుకొస్తారేమని అనుకుంటున్నాను. ఇక బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అయినటువంటి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 14.65 Nm ఆఫ్ టార్క్, అలాగే 16 PS పవర్ అయితే ఉంది. అంత అగ్రెసివ్గా అయితే లేదు, మోడరేట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందన్నమాట. అందుకే దీనికి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తీసేసి ఎయిర్ కూలింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈజీగా మేనేజ్ అవుతుందన్నమాట ఇంజన్. అలాగే 60-70 మధ్యలో కొంచెం డీసెంట్గా రైడ్ చేసుకునే వాళ్ళకైతే 45 kmpl మైలేజ్కి అయితే మ్యాక్సిమం తగ్గకపోవచ్చు, ఎందుకంటే ఇంజన్ అంత అగ్రెసివ్గా లేదు కాబట్టి. ఇక కిక్ రాడ్ మిస్ చేశారు, అది కూడా ఇస్తే బాగుంది అనిపించింది. గేర్ బాక్స్ అయితే యావరేజ్గా ఉంది. సో గేర్లు అప్ అండ్ డౌన్ చేసుకునేటప్పుడు అంత హార్డ్గా లేవు, అందుకని స్మూత్గా లేవు, సరిపోతుంది. సర్వీసెస్ అయ్యే కొంది ఇంకాస్త స్మూత్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మంచి స్పోర్టియర్ వెహికల్ అన్నమాట. స్ట్రీట్ ఫైటర్కి ఉండాల్సినటువంటి ఒక మంచి సిట్టింగ్ అయితే దొరికింది. అండ్ అలాగే రోడ్ గ్రిప్ అయితే మాత్రం నేను బండిని లీన్ చేసినప్పుడు, సడన్ బ్రేక్స్ కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. రోడ్ గ్రిప్ సరిపోతుంది. ఈ వెహికల్కి ఉండాల్సినటువంటి టైర్సే ఆఫర్ చేశారు. అలాగే బ్రేకింగ్ కూడా డ్యూయల్ ఛానల్ ABS. ప్యానిక్ బ్రేక్ చేసిన ప్రతిసారి ఆ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఖచ్చితంగా బ్రేకింగ్ వైజ్, సస్పెన్షన్ వైజ్ కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఈవెన్ రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుందన్నమాట. సిటీలో డైలీ నడిపించుకునే వాళ్ళకి, హైవే మీద పర్సనల్గా యూస్ చేసుకునే వాళ్ళకి, అంటే రైడ్స్, పర్సనల్ రైడ్స్, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా వాడుకునే వాళ్ళకి, అలాగే డైలీ కమ్యూట్ చేసే వాళ్ళకి ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ 2-in-1 పర్పస్లో దీని అయితే కొనుగోలు చేయొచ్చు. బట్ మీకు కనుక ఫ్యామిలీ కోసం ఒక మంచి బండి కావాలని చూస్తుంటే డ్యూయల్ ఛానల్ ABS సింగిల్ సీట్ అయితే తీసుకోండి. సో దాంట్లో వచ్చేసరికి మీకు ఇంత పర్ఫార్మెన్స్ అయితే ఉండకపోవచ్చు అన్నమాట. ఇది కొంచెం హై అండ్ వేరియంట్, పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఎక్కువ ట్యూన్ చేయబడి ఉంటుందన్నమాట. ఈ బైక్ నేను అనీవెన్ రోడ్లో, రఫ్ రోడ్లో అయితే నడిపించలేదు. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం రోడ్ మీద వచ్చే స్పీడ్ బ్రేకర్స్ మీద తెలుస్తుంది. ఫ్రంట్ టు బ్యాక్ సస్పెన్షన్ ప్రాపర్గానే ఉంది, డీసెంట్ పర్ఫామ్ చేస్తుంది. సో UHD ఫోర్కులు కాబట్టి మీకు ఖచ్చితంగా కూడా బాగానే ఉంటుంది, స్టెబిలిటీ ఫీల్ అవుతారు లాంగ్ రన్లో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం. సో ఖచ్చితంగా ఒక స్ట్రీట్ ఫైటర్ లెక్కలో మీరు కనుక డైలీ కమ్యూట్ చేస్తూ ఉండి మీ పర్సనల్ యూసేజ్ కోసం ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా ఒక మంచి మైలేజ్, లో మెయింటెనెన్స్గా ఒక స్ట్రీట్ ఫైటర్ని సిటీలో నడిపించుకోవడానికి కావాలని చూస్తుంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈరోజు రివ్యూ ఆఫ్ బజాజ్ పల్సర్ N160 టాప్ అండ్ వేరియంట్ యొక్క రివ్యూ. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మాత్రం పక్కన కనిపిస్తుంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ.